ఉంది కదా. ఇక లారెన్స్ గురించి, మాస్టర్ లారెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి స్టెప్పులు నేర్పించింది నువ్వని చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను విన్నాను. 24 గంటలు పక్కన వాళ్ళు చేస్తారు, ఎదురు చేస్తారు, వెనకాల చేస్తారు, మనం ఏం చేస్తాం? వచ్చామా, తిన్నామా, వెళ్ళామా. ఇది మీ ఇంటి ఫంక్షన్ అన్న ఆదిత్య లేదు అవి ఏ చేతికి ఏమైనా పెళ్ళికోలు ఏమైనా వేసారా? బాగా నచ్చారా? వచ్చా మీన్ డియర్. హాయ్ మాధవ్, నువ్వు నవ్వవా? నీతో పాటు ఎవరు వచ్చారు చెప్పు. మంచి డాన్సర్ కదా, మీకు కూడా నమ్మకం లేవా? సగం సగం ఊపుతున్నారు ఏంటి? చేస్తారా చేయరా? మంచి సింగర్. ఏ టాలెంట్ ఉందన్న మీ అన్నయ్య? మీకు చాలా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఇద్దరు. అదే సరే మాధవ్, నువ్వు చేస్తే చేస్తాడు ఆదిత్య. సో ఫస్ట్ అయితే తన పర్ఫార్మెన్స్ తోని ఈవెంట్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా గర్ల్స్ ఫస్ట్. ఇప్పుడు ఈ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే తర్వాత మీకు ఆ ఛాన్స్ దొరకదు కాబట్టి. అన్నిట్లో గర్ల్స్ గర్ల్స్. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. ప్రతి శ్రీకారం వద్దంట వర్జం వారం, దేహం ప్రాణం అన్నీ సగం, నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. నిన్ను గాని కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం, ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతిక్షణం సుమనోహరం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే, వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే, వస్తా వస్తా వస్తాలే నీతోనే వస్తాలే. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిజరెందుకే నిజమెందుకే, నీ
కలల గాలి నాకు హాయి ఊయలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే, వస్తా వస్తా వస్తాలే నీతోనే వస్తాలే. సార్ వన్ మోర్ సార్. సార్ నిజంగానే వాళ్ళు ఫోటోలు తీసుకోలేదు, నా పైన ఒక్క రావాలి, అతిథులు మాకు రావాలి. వాట్ డిడ్ యూ సే గాయ్స్? వన్స్ మోర్ కదా, వన్ మోర్. కొంచెం చిట్ చాట్ చేద్దాం. ఆవిడ అప్పుడు నుంచి చూద్దాం. మేడం మీరు సార్ని మీరు ఆది నువ్వు ఎక్కడ, నువ్వు లేకపోతే నేను కాలక్షేపలు ఆడట్లేదు, నువ్వు నా పక్కనే ఉండాలి. ఫ్లవర్ తీసుకో, చూద్దాం ఏ కలర్ తీస్తాడు. అబ్బో మావాడు మంచి రెడ్డే తీసుకున్నాడు, నాకు ఇమ్మని కాదు వాళ్ళకి. మేడం వచ్చి గుడ్ నేమ్ హారిక గారు, మీ వారి పేరు పృథ్వీ. సార్ని పృథ్వీ అని పిలుస్తున్నారు, బట్ ముద్దుగా ఏమని పిలుస్తారు అది చెప్పండి, ఈరోజు రివీల్ చేయడానికి. పృథ్వీ సార్ మనకి లడ్డు జాంగ్రీలు ఈరోజు వద్దు సార్, మైసూర్ పాకులు అసలే వద్దు. సో చక్కగా హారిక గారని అందాం. మీరు ఫ్లవర్ తీసుకోండి సార్ ఫస్ట్, జస్ట్ క్యాషువల్గా, అదేం ప్రపోజల్ కాదు. కాకపోతే నేను ఏదైతే పృథ్వీ అనే నేను ఓ కాదు చెప్పాలి, చెప్పండి. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఏ అమ్మాయిని కానీ ఏ ఆంటీని కానీ కన్నెత్తి కూడా చూడను. మళ్ళీ ఫ్రెష్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 25 అయిపోయింది, ఇక్కడ 10 కంప్లీట్ అయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిపీట్ అవుతుంది కాబట్టి కౌంటింగ్. చెప్పండి కన్నెత్తి. చలో ప్రపోజ్ చేయండి మేడంకి. నీల్ డౌన్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కాబట్టి నీల్ డౌన్. ప్యాంట్ కంఫర్టబుల్, మంచి బ్రాండ్ అయితే నీల్ డౌన్. నీల్ డౌన్ సార్, పప్పులో కాలేదు సార్, ఆ కాదు. 25 ఇయర్స్కి ఇంత హుషారు ఉంటాయి, 10 ఇయర్స్ 10 ఇయర్స్ అయింది కానీ నాకు పేరు చెప్పండి, పేరు ఎక్కడ సార్? ఏది మీ అందరికి ఏమంత తొందర నాకు పేరు చెప్పండి, పేరు ఎక్కడ?
ట్రైన్కి ఏమైనా రిజర్వేషన్ చేస్తారు వాళ్ళు ఇట్లా కిచెన్ కనే లోపల లేచేస్తారు, కిచెన్ కనే లోపల మొత్తం పెట్టేస్తారు. మీ కోడలా బోలతా కోడలే కదా మేడం, నాకే తెలుగు చక్కగా రాదు, వరుసలు తెలియదు నాకే, మీరు నన్నే కన్ఫ్యూజ్ చేస్తుంది మేడం. మీ ట్రెండ్ మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 7 years ఏనా? 17 ఒకటి తీసేద్దాం లేదు, 7 years. సో చాలా సక్సెస్ఫుల్గా. సార్ నేను మీకు లవ్ ప్రపోజల్ ఇవన్నీ పెట్టాను. సార్ మీకు గోడర్ కట్టు కాదు సార్, ప్రభుదేవ సాంగ్ చేస్తూ అనండి, అన్ని లిఫ్టింగ్లే ఉండండి, కాసేపు ఉండండి. సార్ మేడంకి నచ్చిన ప్లేస్ ఏది? ఏ టవర్ మొత్తం చూస్తారా? పుణ్యక్షేత్రాలు కాకుండా సీన్ ప్లేసెస్ ఏది? నాకు అర్థమైంది, ఆయన గుర్తుకులేదు, కవర్ చేస్తున్నారు బాగా. మేడం సార్కి నచ్చే వంట? ఆయనకి ఏం ఫేవరెట్ అది చెప్పండి, ఫ్యామిలీ మళ్ళీ ఇన్వాల్వ్ చేద్దాం. బాగా ఎక్కువ మీరు ఎన్నిసార్లు వండి పెట్టినా విసుక్కోకుండా తినే ఏదైనా చిన్న బతుకు పొరుగులు వంట వాడు, స్నాక్స్ కాదు వంట. బొరుగులతోనే కర్రీ చేస్తారా? ఉగ్గాని బ్రేక్ఫాస్ట్ కాదు, కర్రీలో చెప్పండి. లైక్ వంకాయ, సొరకాయ, బీరకాయ, కాకరకాయ, ఆలు. అందుకే సార్ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మీరు ఏం వ్రతం చేస్తున్నారు? మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు? అదే సార్, ఏ వ్రతం చేస్తున్నారు? అంతే, ఆవిడ ఏమన్నా అంతేగా అంతేగా మరి నిజం చెప్తున్నారా? కానీ డామినేషన్ అంతా సార్దేనా? నాకు మిమ్మల్ని చూస్తారా? నేను ఫన్నీ అన్నాను, పొరపాటుగా అన్నట్టున్నాను, మేడం చాలా సీరియస్గా వెళ్తున్నారు. ప్లే ద సాంగ్ ప్లీజ్. పిల్ల నీ ముక్కు మీద కొంచెం కొంచెం తగ్గాలి పిల్ల, మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దు లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మూడు పెళ్ళాలంటే నీ కంటి గొడవల, అట్ట కన్నెల చెయ్యాలా కారాల నూరెలా, ఇట్ట తుమ్మెత్తి పొయ్యాలా దూరాన్ని పెంచేలా, కొండలు పోగు వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. ఆయన వదిలేసారండి, మళ్ళీ ఇంటికి రారా? మీ ఇష్టం, ఇది ఓకేనా మీకు? ఓ మీకు మాత్రం భయం ఉంది వాడు అయితే, అందుకే గేమ్ ఆడిస్తానండి. దాని కాదు అది, నువ్వు మరింత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు. రండి రండి, ప్లీజ్ 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 మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. సార్ నాకు బాగా పర్వాలేదు సార్, తీసేయచ్చు. ఇటీవల నేను పట్టుకుంటాను జాగ్రత్తగా. సార్ మీరు సార్ కనపడకట్ట 1 minute టైం ఉంటుంది. ఆ 1 minuteలో మీ లోపల ఉన్న లావా అంతా కూడా బయటికి తీయండి. చాలా సంవత్సరాల నుంచి లోపల పెట్టుకో ఉంటారు, ఇప్పుడు ఆ ఛాన్స్ మీకు దొరికింది. సార్ 1 minute టైంలో స్టిక్కర్ అనేది వాళ్ళు, మీరు ఆ వైట్ పేపర్ అనేది తీసి వాళ్ళ చేతికి ఇస్తే ఫేస్లో ఎక్కడైనా పెట్టచ్చు సార్. ఈరోజు ఫుల్ మేకప్ ఒక్కొక్కరిది చూద్దాం, మేకప్ ఎలా ఉంటుందో. అర్థమైందా? 1 minute టైం ఉంటుంది. ఆ 1 minuteలో మీరు ఆ వైట్ పేపర్ అనేది తీసి వాళ్ళ చేతికి. నాకు అర్థమైంది, కనిపించట్లేదు అని. రైట్, రెడీయా? అదే టైము పోయి 1 minute అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడనా. మేడం ఫాస్ట్ ఫాస్ట్ ఎదురెదురు నిలబడండి. ఖర్చీపులు కట్టుకొని కూడా నన్ను చూస్తూ నిలబడతారే. త్వరగా త్వరగా, మేక్ ఇట్ ఫాస్ట్. సార్ సార్ ఎక్కడైనా పెట్టండి సార్, పర్వాలేదు. ఈరోజు ఎవరు పర్మిషన్ లేదు, లోపల ఉన్నదంతా బయటికి తీయండి చెప్తాను. కెమెరామెన్ గంగత రాంబాబు గారు రెడీగా ఉండాలి. ఇట్లాంటి మేకప్ మళ్ళీ మళ్ళీ వాళ్ళ లైఫ్లో జరగలేదు ప్లీజ్. ఆయన నిజంగానే లోపల కసంతా తీర్చుకుంటున్నాడు. ఆయన అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నారో అసలు. ఫాస్ట్
పర్వాలేదు అడ్జస్ట్. లైఫ్ అంటే కష్టాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు టిక్లీతో బాధ అనమాట. మేడం ఒకటి రాకపోతే పడండి, నెక్స్ట్ టైంకి వెళ్ళిపోండి. దాని వెనకాలే ఉండద్దు ప్లీజ్. త్వరగా త్వరగా. టైమ్ అప్, టైమ్ అప్. ఆవిడ మొత్తం చూడండి సార్. అసలు మీరు సార్ పద్ధతికి ప్యాంట్ షర్ట్ అంటే చూడండి ఎంత పద్ధతిగా పెట్టారు సార్. కౌంట్ చేద్దాం, ఎవరు తాకద్దండి. రాజమౌళి గారు ఫోటో తీసారా? ఇన్స్టెంట్ ఫోటో పెట్టుంటే బాగుండేది సార్. ఇంటికి తీసుకెళ్ళవాలి. ఫ్రిడ్జ్లకి ఇది మ్యాగ్నెట్ వస్తుంది కదా ఫ్రిడ్జ్ది. రైట్ సార్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అసలు 3 అయితే ఏడ పెట్టారో అర్థం కావట్లేదు నాకు. రైట్ 3 5 6 7. అమ్మో సార్ మంచి ఫామ్లో ఉన్నారు. 1 2 3 4 5 6. ఎవరు విన్నర్? అదే చెప్పాను కదా సార్, మంచి ఫామ్లో ఉన్నారు సార్. గట్టిగా చెప్పట్లేదు. బేబీ డాల్స్ వాళ్ళ కోసం అయితే గిఫ్ట్స్ కూడా తెచ్చారు. హైలైట్ అప్పుడు ఇస్తారా? క్షమించాలండి, మీ అందరి కోసం గిఫ్ట్లు కూడా ఉన్నాయి, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము మేకప్ వేసుకునే హడావుడిలో పైన మర్చిపోయి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా. దారి కాస్తూ ఉన్నా, నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే.
సలదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊగలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపేలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా
నీలా ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగా నీలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా లేనే లేదే ఈ ఆరాటం నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం సరదా సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం జతగా నువ్వుంటే అంతే అదృష్టం అతిగా పొగిడేస్తే కాదే నా నేరం ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికినా దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే
నీకే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట రాదుగా అంతే ఒప్పుకో మరి వింతేలే కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సర